డాక్టర్ మార్లే బాలనరసింహ ప్రజా టీవీ ఎండి. ఈరోజు భారీ స్కామ్ ఉద్యోగాల పేరు అని చెప్పేసి నా పేరు నగేష్ పేరు హేమాద్రి అనే అబ్బాయి నెక్స్ట్ పూసపాటి వెంకటరమణ అనే ఇద్దరు కలిసి అన్ని గ్రూపులలో ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రులారా ముఖ్యంగా మీకు తెలియజేయడం ఏమనగా పోస్ట్ చేస్తున్న అబ్బాయిని అతన్ని అడగండి, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, 70 లక్షల స్కామ్ అని అంటున్నారు కదా, ఉద్యోగాలు అంటున్నారు కదా, దానికి సంబంధించిన మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉందని చెప్పేసి ఎవిడెన్స్ అడిగి మీరు పోస్ట్ చేయండి. అతను ఇలా పోస్ట్ చేయడం వల్ల నా నేమ్ డ్యామేజ్ అయింది కాబట్టి ఇప్పుడు తిరుపతి ఎస్పీ గారికి హేమాద్రి పైన పూసపాటి వెంకటరమణ పైన ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడం జరిగినది. వాళ్ళిద్దరి పైన పరువు నష్ట దావా కూడా వేయడం జరిగినది. కావున గమనించి మీరు చాలామంది మీడియా మిత్రులారా మళ్ళీ కూడా తెలియజేయడం ఏమనగా ఎవిడెన్స్ ఉంటేనే పోస్ట్ చేయండి. వితౌట్ ఎవిడెన్స్ చాలామంది పోస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తే పోగానే ఎవరు కేసు కట్టరు, ఎవిడెన్స్ ఉంటేనే కేసు కడతారు. కాబట్టి మనము కూడా యాజ్ ఏ జర్నలిస్ట్గా మన దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మనం వార్త రాయాలి, నెక్స్ట్ పోస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే పోస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా దయచేసి డిలీట్ చేయండి. కొంతమంది నెంబర్లు నా దగ్గర ఉన్నాయి, ఆ నెంబర్లు నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగినది. కావున మీరు దయచేసి మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే పోస్ట్ చేయండి, వితౌట్ ఎవిడెన్స్ పోస్ట్ చేయదండి. మీ గ్రూపులలో మీరు ఎవరైనా తెలియకుండా పోస్ట్ చేసింటే డిలీట్ చేయండి. లేని సో మీ పైన నా దగ్గర ఉన్న కొన్ని నెంబర్లన్నీ గ్రూపుల్లో తీసుకున్నాను, అవన్నీ ఎస్పీ గారికి ఇవ్వడం జరిగినది. కాబట్టి దయచేసి నెక్స్ట్ ఇప్పుడు నాదనే కాదు, ఎవరైనా మన మీడియా వాళ్ళపైన కానీ, పొలిటికల్ లీడర్ పైన కానీ, పోలీసుల మీద ఎవరిపైన కూడా పేరు ప్రఖ్యాతలు కలిగిన వ్యక్తి ఎవరైనా వస్తే వాళ్ళతో ఎవిడెన్స్ అడగండి, వితౌట్ ఎవిడెన్స్ పోస్ట్ చేయొద్దండి. పోస్ట్ చేసి మీరు పరువు నష్ట దావా వేసుకోవడం, మీరు జైలుకి వెళ్ళడం అనేది చేసుకోవద్దండి. దయచేసి ఎవరి కోసమో మీరు పోస్ట్ చేసి ఇబ్బందులు పడొద్దండి. కాబట్టి మీడియా సోదరులారా మేము మళ్ళీ చేయడం ఏమంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎవిడెన్స్ ఇప్పించుకోండి. ఎవిడెన్స్ ఇప్పించుకున్న తర్వాతనే మీరు పోస్ట్ చేయడము లేదంటే వార్త రాయడం చేయండి. దయచేసి ఇంకా ఇలా చేయొద్దండి. మీరు ఎవరైనా పోస్ట్ చేసింటే ఆ వీడియో డిలీట్ చేయండి. ఈ వార్త పూర్తి అవాస్తవం, ఎలాంటి ఎవిడెన్స్ లేదు, అతనికి మాకు ఎలాంటి లావాదేవీలు లేవు, అతను ఎవరో కూడా తెలియదు. కాబట్టి మీడియా మిత్రులాగా మీకు తెలియజేయడం ఏమనగా వీధి వదంతులు నమ్మద్దండి. మీడియా మిత్రులు ప్లస్ నాతోటి మిత్రులు నాకు సంబంధించిన ఎవరైనా కానీ మీ దగ్గరికి ఈ వీడియో వచ్చింటే ఈ వీడియో ఆ వార్త పూర్తి అవాస్తవం. థ్యాంక్ యూ.